ఈరోజు న్యూస్ చూస్తే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫేస్ ఆఫ్ బీజేపీ, నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, ఎంటైర్ సౌత్లో ఫేస్ ఆఫ్ బీజేపీ అన్నమలై సార్ అసలు ఎలక్షన్స్లో పోటీ కూడా చేయట్లేదు. అండ్ ఇది కొత్త కాదు, ఎందుకంటే రీసెంట్గా ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రోల్ నుంచి కూడా తప్పుకున్నారు. మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ ప్రిన్సిపల్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్, కరప్షన్ అసలు ఇలాంటికి ఆమడ దూరం, ఇలా ఉన్న యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ ఒక విజన్తో పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళు అసలు తమిళనాడు లాంటి స్టేట్స్లో బీజేపీ లేనే లేదు, అలాంటి బీజేపీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కష్టపడి వేల మైళ్ళు పాదయాత్ర చేసి బీజేపీని జనాల దగ్గరికి తీసుకెళ్ళాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ రోల్ నుంచి తప్పుకోవడం, ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ కూడా చేయకుండా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంకా పాలిటిక్స్ ఎంతసేపు అలా ట్రెడిషనల్గా కరప్షన్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకే పాలిటిక్స్ సొంతమా? ఇట్లా ఒక జెన్యూన్ విజన్తో స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజాయితీతో వచ్చి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా కష్టాలు పడాల్సిందేనా? నువ్వేమంటావు? ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తాను, నువ్వే ఆలోచించుకొని చెప్పు ఇది మంచా చెడా అని. ఓకే. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్నమలై బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ని కన్విన్స్ చేశాడు. అవును, సొంతంగా వెళ్ళాలి, మనం అట్లా వెళ్తేనే మన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయొచ్చు అని ఆయన అనుకున్నారు. అట్లానే చేశారు. పాదయాత్రలో కూడా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి బూత్ లెవెల్ వర్కర్స్ని కూడా నామినేట్ చేసి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీని బిల్డ్ చేశారు. 2% నుంచి 11% ఓట్ షేర్కి బీజేపీ వెళ్ళింది. అయినా కానీ వాళ్ళు దే డిడ్ నాట్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ ఆ డిఎంకేని కానీ ఏఐడిఎంకేని కానీ ఛాలెంజ్ చేసేలాగా అవ్వలేదు. అదే ఆ లెవెల్కి వెళ్ళలేదు. అండ్ ఆ ప్రాసెస్లో కూడా ఆయన నీకు గుర్తుంటే డిఎంకే లీడర్స్ని, ఏఐడిఎంకే లీడర్స్ని ఇట్లా కరప్షన్ ఛార్జెస్ మీద చాలా క్రిటిసైజ్ చేశారు. ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ డిఎంకే ఫైల్స్ అని రిలీజ్ చేశారు వరుస పెట్టి. అదే ప్రాసెస్ లో ఆ దయానిధి మారన్ అనే అతను కూడా చాలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. సో వాళ్ళందరికీ ఓకే అన్నమలై ఒక మంచి ఛాలెంజర్ గా వస్తున్నాడని అందరూ భయపడ్డారు అప్పుడు, ట్రెడిషనల్ లీడర్స్ అందరూ. సో అది మనసులో పెట్టుకొని ఈ అలయన్స్ ఈసారి మనం సొంతంగా వెళ్తే డిఎంకేని ఓడించలేమని చెప్పి బీజేపీ అనుకొని ఏఐడిఎంకేతో అలయన్స్ కుదుర్చుకుంది కదా. నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు బీజేపీ ఎందుకు ఇంత తొందరపడుతుంది ఈసారే మనం అలయన్స్ పెట్టుకోవాలి అని? లాస్ట్ టైం లాగా సోలోగా ఎందుకు వెళ్ళట్లేదు? ఈసారి కూడా టైం పడుతుంది కదా ఒక పార్టీకి, ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి స్టేట్స్లో వేర్ దే ఆర్ యాంటీ సెంటర్. టైం పట్టుద్ది, కానీ బీజేపీకి ఏంటంటే 2 పాయింట్స్. ఒకటేమో మళ్ళీ డిఎంకే పవర్లోకి వస్తే 5 years గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా కొంచెం డిసపియర్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది, మనకి మళ్ళీ బిల్డ్ చేయడం కష్టం అవుతుంది అనేది ఒక సెంటిమెంట్. ఇంకొకటి కూడా నువ్వు చూస్తే సెంటర్లో కూడా లాస్ట్ టైం బీజేపీకి 240 seats వచ్చాయి. సో వాళ్ళకి బయటకి కాన్ఫిడెంట్గా ఉన్న లోపల క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కదా. నెక్స్ట్ టైంకి సో సెంటర్లో ఇప్పుడు స్టేట్లో అలయన్స్లో ఉండి పవర్లో ఉన్నా కానీ లోక్సభ ఎలక్షన్స్లో కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ చూసుకుని వాళ్ళు అట్లా డిసైడ్ చేసుకున్నారు. సో ఈ పార్ట్ ఆఫ్ అలయన్స్ టాక్స్లో అప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు అన్నమలైతో కంఫర్టబుల్గా లేరు, ఎందుకంటే ఇట్లా క్రిటిసిజం చేశారు కాబట్టి లాస్ట్ టైం కంఫర్టబుల్గా లేరు కాబట్టి ఆయన దిగిపోయారు స్టేట్ ప్రెసిడెన్సీ నుంచి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక డిసగ్రిమెంట్ ఎక్కడ వచ్చింది ఆయనకి లీడర్షిప్కి అంటే, ఇట్లా కొన్ని సీట్స్ ఈజీగా బీజేపీ గెలిచే సీట్స్ కూడా బీజేపీకి ఇవ్వలేదు ఏఐడిఎంకే. సో మొత్తం అలయన్స్లో అన్ని కోరికలు ఏఐడిఎంకే ఏదనుకుంటే వాళ్ళకి అవి దక్కాయి. మరి ఇక్కడ బీజేపీ ఏఐడిఎంకే ఒక అలయన్స్లో ఉన్నప్పుడు బీజేపీ నుంచి నెగోషియేషన్స్ చేసే వాళ్ళు ఎందుకు అట్లా ఇచ్చేస్తున్నారు అంటే, హూ ఈస్ డూయింగ్ ద నెగోషియేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ? సో ఇక్కడ కూడా ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఆ నెగోషియేట్ చేసేది బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ తమిళనాడు పీయూష్ గోయల్. ఆయన మన ట్రేడ్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్. హీఈస్ ఎ వెరీ 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 టఫ్ నెగోషియేటర్. అందుకే ఆయన మీద అమెరికా వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఈ బాబు ఈయనతో మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు ఈయన వద్దు, వేరే వాళ్ళని పెట్టండి అని. అయినా కానీ మన వాళ్ళు పెట్టలేదు. సో ఆయన జనరల్గా బాగా ఎక్కువ టఫ్గా నెగోషియేట్ చేస్తారు. కానీ స్టేట్ ఈ తమిళనాడుకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ బిగర్ పిక్చర్ చూసుకొని డిఎంకే పవర్లోకి రాకూడదు అని అనుకున్నారు. అందుకని ఏఐడిఎంకే ఏది అడిగితే అది ఇచ్చారనమాట.
సో ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తే అన్నమలైకి ఆయన ప్రిన్సిపల్స్ ప్రకారం ఆయన నిలబడాలి కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే నేను ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కన్నా 27 అదర్ మెంబర్స్ బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్యాంపెయిన్ చేస్తే బెటర్, నేను నా ఒక కాన్స్టిట్యుయెన్సీలోనే ఫోకస్ చేయడం వేస్ట్ అని ఆయన ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుని అట్లా అనుకున్నారు. సో బీజేపీ లాంటి పార్టీలోనే నువ్వు అట్లా చేయగలుగుతావు, లీడర్షిప్కి అగెయిన్స్ట్ అని కాదు, లీడర్షిప్ అనుకున్నది కాకుండా నేను ఇట్లా చేయాలనుకుంటున్నానని చెప్పి చేయడం అనేది బీజేపీలోనే సాధ్యం. అండ్ అన్నమలై లాంటి ప్రిన్సిపల్డ్ పీపుల్ ఆయన ఇట్లా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఓన్లీ బీజేపీలోనే ఉండగలుగుతారు, ఇంకే పార్టీలోనే ఉండలేరు. సో నా ఉద్దేశంలో ఆయన ఫ్యూచర్ బీజేపీలో చాలా సెక్యూర్, ఇండియన్ పాలిటిక్స్లో ఇంకా సెక్యూర్. అవును, కరెక్టే. అంటే అన్నమలై సార్కి బీజేపీ కరెక్ట్ అనే కాదు, బీజేపీకి కూడా అన్నమలై లాంటి లీడర్స్ కావాలి, యంగ్ లీడర్స్. బికాస్ అన్నమలై ఈజ్ నాట్ జస్ట్ తమిళనాడు, ఆయన కర్ణాటకలో సింగం అంటారు ఆయన్ని. ఎన్నో ఇయర్స్ ఆఫ్ సిన్సియర్ వర్క్ చేసి మనం స్ట్రాంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ని మర్చిపోరు కదా జనాలు. దే వర్క్ డైరెక్ట్లీ విత్ పబ్లిక్. కాబట్టి కర్ణాటక, తమిళనాడు అండ్ కర్ణాటకలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా చేసేటప్పుడు సోషల్ మీడియాలో ఆయన ట్రెండ్ అయ్యే మనలాంటి తెలుగు పీపుల్ కి కూడా ఆయన దగ్గర అయిపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అందుకే రీసెంట్ గా ఆయన కేరళలో కూడా క్యాంపెయినింగ్ వెళ్ళాడు ఎలక్షన్స్ కి. అండ్ అంతకుముందు నార్త్ ఇండియా బిఎంసి ఎలక్షన్స్ కి కూడా వెళ్ళాడు మహారాష్ట్రలో. అండ్ రిజల్ట్స్ కూడా చాలా ఫేవరబుల్ గా వచ్చాయి. సో నాకు కూడా నువ్వు అంతా చెప్పాక ఏమనిపిస్తుంది అంటే లీడర్స్ లైక్ అన్నమలై డెఫినెట్ గా ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, తర్వాత వీళ్ళతో పొత్తులు వాళ్ళతో పొత్తులు అని గోడ మీద పిల్లిలాగా ఉండకుండా ముక్కుసూటిగా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఇంకా ఎక్కువ టెస్ట్లు ఉంటాయి, ఎక్కువ పరీక్షలు ఉంటాయి. డెఫినెట్లీ ఇంకా తప్పదు. దట్ ఈస్ హౌ సొసైటీ ఈస్ బిల్ట్, ఎస్పెషల్లీ పాలిటిక్స్. అట్లాంటి వాళ్ళు కూడా అట్లా ముక్కుసూటిగా ప్రిన్సిపల్ గా ఉండే వాళ్ళు కూడా బీజేపీలో ఉండి అట్లా పని చేయగలుగుతారు. అదే కరెక్ట్. అండ్ నువ్వు బీజేపీ అన్నావు కాబట్టి నాకు ఇది కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు అన్నమలై సార్ జర్నీ చూస్తే నాకు మహారాష్ట్రలో ఫడ్నవీస్, ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్, ఆయన స్ట్రగుల్స్ గుర్తొచ్చాయి. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ శివసేన పొత్తు అలయన్స్ ఉన్నప్పుడు అసలు ఫడ్నవీస్ షుడ్ బి చీఫ్ మినిస్టర్, కానీ ఆయన అవ్వలేకపోయాడు. చాలా సంవత్సరాలు ఆ శివసేన వాళ్ళ కోరికలు తీర్చాల్సి వచ్చింది బీజేపీ, ఈయన్ని పక్కన కూర్చోబెట్టి. మరి అయినా కానీ ఈయన ఓపిక్గా పార్టీ మీద నమ్మకం పెట్టి ఆయన చేసే పని ఆయన చేస్తూ వెయిట్ చేయబట్టి ఈ రోజు ఫడ్నవీస్ మహారాష్ట్రలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అండ్ ఇండియాలో టాప్ 5 లీడర్స్ అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అంటున్నారు. సో ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఆఫ్టర్ యోగిజీ ఆఫ్ కోర్స్, సో అన్నమలై సార్ కూడా డెఫినెట్లీ అదే పాత్రలో వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆయన చాలా యంగ్ కూడా, మళ్ళీ ఈజ్ ఓన్లీ ఇన్ ఈజ్ ఎర్లీ 40s కదా. సో ఇదంతా విన్నాక నువ్వు చెప్పు, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? అంటే ఇప్పుడు మన ఫేవరెట్ లీడర్స్ని ఒక ఎంపీగా, ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ఉంటుంది మనకి. ఎందుకంటే వాళ్ళు దే సెట్ దట్ బెంచ్ మార్క్, ఈ జర్నీ మీరు కూడా తీసుకోవచ్చు అని. అలా తీసుకోలేకపోతున్నారు, చాలా పరీక్షలు పెడుతున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఫడ్నవీస్ని తీసుకున్నా, నువ్వు చెప్పిన బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ న్యూస్. అండ్ డెఫినెట్లీ అన్నమలై సార్ లాంటి టఫ్ పీపుల్ ఇలాంటివన్నీ ఎదుర్కొని వాళ్ళు ఇంకా రాటుదేళ్తారు. సో దట్ ఈస్ మై ఒపీనియన్. నీతో మాట్లాడాక నాకు చాలా రీఅష్యూరింగ్గా అనిపించింది. బట్ మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారు?